హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చేదు లేకుండా ఇప్పుడు మీ కాకరకాయ స్టఫ్డ్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తానే. చాలా బాగుంటుంది. ఫస్ట్ కాకరకాయలని శుభ్రంగా కడిగి పొట్ట చీల్చి అందులో పిక్కలన్నీ తీసి ఉప్పు నీళ్ళలోనే ఒక పావు గంట సేపు ఉంచితే మీకు చేదు అనేది లేకుండా ఉంటుంది కర్రీ చేసినప్పుడు. ఓకేనా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పచ్చిశనగపప్పు, ఉప్పు, కారం, పసుపు, ఆమ్చూర్ పౌడరు, వెల్లుల్లిపాయలు ప్లస్ కొబ్బరికూర ఇవన్నీ ఫైన్గా మిక్సీ చేసి ఒక ప్లేట్లో తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఇందాకలా మనం పొట్ట తీల్చి కాకరకాయలు చేసాం కదా, ఆ కాకరకాయల్లోని ఈ స్టఫ్ని పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు దోరగా వేగించుకొని అందులోనే వీడియో చూపించినట్టుగా మనం స్టఫ్ చేసిన కాకరకాయల్ని 1 బై 1 పెట్టుకుంటూ ఇంకా పొడి మిగిలిపోతే దానిపైన జల్లుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పోయాక మళ్ళీ మూత తీసి మరి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ స్టఫ్లోని మనం పౌడర్లో సాల్ట్ వేసాం కదా, మరి అక్కర్లేదు. జల్లుకొని ఉప్పు జల్లుకొని మళ్ళీ ఒక మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు పోయాక మళ్ళీ 2 వైపులు ఒక్కసారి బాగా కలుపుకుంటే రెడీ అండి. చేదు లేకుండా కమ్మని కాకరకాయ స్టఫ్డ్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉందండి. మనం 1 వీక్ ఒక్కసారైనా, వీక్లీ వన్స్ ఒక్కసారైనా మనం ఇలా చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఏటి రాకుండా ఉంటాయండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.